టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ టీ20 క్రికెట్లో అరుదైన ఘనతను అందుకున్నాడు. అతను అన్ని రకాల టీ20 ఫార్మాట్స్ లో భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పరుగుల రికార్డ్ ని బ్రేక్ చేశాడు. ధోనికి టీ20 క్రికెట్లో 7,432 పరుగులుండగా కార్తిక్ 7,451 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్ లో భాగంగా డర్బన్ సూపర్ జైంట్స్ పై జరిగిన మ్యాచ్ లో ధోనిని కార్తిక్ వెనక్కి నెట్టాడు. ధోని రికార్డు బ్రేక్ చేయడానికి కార్తిక్ కి ఈ మ్యాచ్ లో 3 పరుగులు అవసరం కాగా 15 బంతుల్లో 2 సిక్సర్స్ తో 21 పరుగులు చేశాడు. ఓవరాల్ గా ధోని టీ20 క్రికెట్ లో ఇప్పటి వరకు 342 ఇన్నింగ్స్ లో 38.11 సగటుతో 7,432 పరుగులు చేశాడు. మాహి కెరియర్ లో 28 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 135.64 కాగా 517 ఫోర్స్, 338 సిక్సర్స్ ఉన్నాయి. మరోవైపు దినేష్ కార్తిక్ 361 టీ20 ఇన్నింగ్స్ లో 26.99 సగటుతో 7,451 పరుగులు చేశాడు. కార్తిక్ ఖాతాలో 34 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 136.84 కాగా కెరియర్ లో ఇప్పటి వరకు 718 ఫోర్స్, 258 సిక్సర్స్ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఐపీఎల్ కు దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని రికార్డును ధోని ఈ సీజన్ ఐపీఎల్ లో బ్రేక్ చేసే అవకాశం ఉంది. కానీ దినేష్ కార్తిక్ ప్రెజెంట్ సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో పర్ల్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. తొలి 2 మ్యాచ్ల్లో రన్అట్స్ అయ్యాడు. కొన్ని మ్యాచ్ల్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో SA20 లీగ్ లో ఇప్పటి వరకు కార్తిక్ కి తన మార్క్ ఇన్నింగ్స్ చూపించే అవకాశం రాలేదు.